ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గతించిన రాత్రంతను కూడా ప్రభు యొక్క రక్షణ, ఆయన కృప మనకు చూయించారు కనుక ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా సజీవులంగా ఉన్నాం కదండి. ఈ రోజున అనేక మంది ప్రపంచంలో ఆజ్ఞలు లేక, దేవుని యొక్క మాటలు లేక నశించిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. ఈ యొక్క బైబిల్ గ్రంథం మనిషి చేతికి వచ్చిన తర్వాతంట వారి యొక్క జీవితాలు మార్చబడ్డట్టు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క జీవన విధానాలు, వారి జీవన శైలి మార్చబడ్డట్టుగా అనేక మంది వారి యొక్క సాక్ష్యాలను ప్రకటిస్తున్నారు. అటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాడు. మీరందరూ కూడా మీ యొక్క గ్రంథాలను తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుబలము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఈ యొక్క స్పెసిఫిక్ కీర్తనను మనం చూసినట్లయితే దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటండి అంటే, మిగతా అన్ని కీర్తనలతో పోలిస్తే ఈ కీర్తనలో దావీదు పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూడొచ్చు. దావీదు బత్షెబతో పాపము చేసి ఆ పాపంలో ఉన్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవాది దేవుడు దావీదుతో తాను చేసిన తప్పును చెప్తూ ఉన్నాడు. తను అతిక్రమించిన పాపాన్ని గుర్తు చేశాడు. దీన్ని బట్టి దావీదు ఎంతగానో కుమిలిపోయాడు. చాలా సందర్భాల్లో మనం కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తాం. పాపం చేయని, తప్పు చేయని నరుడు ఎవరు కూడా లేరు. వాక్యం కూడా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడును కూడా లేడు అని. మనం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనకి తెలియకుండా కూడా అది ఒక తప్పుగా మార్చబడుతుంది. దావీదు మేబీ గ్రహించలేదేమో, నేను రాజును కదా, ఇలా చేస్తే తప్పేంటి అనుకున్నాడేమో. తన యొక్క హృదయంలో కూడా నేను తప్పు చేశాను అనే ఆలోచన దావీదుకి లేదేమో. అందుకే దేవుడు ప్రవక్తను పంపించి, నాతాన్ను పంపించి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు రియలైజ్ అయ్యాడు, ఎస్ ఐ డిడ్ మిస్టేక్, నేను తప్పు చేశాను, పాపం చేశాను అని. ఆ పాపానికి గాను ఆ సమయంలో బాధలో, దుఃఖంలో ఉన్న దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో దావీదు మొదటి మాటగా అంటున్నాడు, ప్రభువా నీ కృప చొప్పున నన్ను ఏం చేయాలి? రక్షించాలి. నీ యొక్క వాత్సల్య బాహు చొప్పున నా అతిక్రమములను నువ్వు తూడ్చివేయగలవు. ఎస్, ఈ లోకంలో మన తప్పులను క్షమించగలిగేది, మన పాపాన్ని క్షమించగలిగేది, మన అతిక్రమములను తుడిచివేయగలిగేది మరొక మనుష్యుడు ఏమాత్రం కాదండి. మన పాపాలను జడ్జి చేయాలంటే, మనం చేసినటువంటి తప్పులను తప్పు అని వేలెత్తి చూపించాలి అంటే ఆ వ్యక్తి ఆ తప్పు చేసి ఉండకూడదు. ఒకవేళ ఆ తప్పు చేసిన వ్యక్తి వచ్చి, బాబు నువ్వు తప్పు చేసావు కదా ఏంటి అంటే, నువ్వు చేయలేదా అన్నట్లు చూస్తారు. ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. దానికి కారణం వారు వాళ్ళ కళ్ళ ఎదుట చేసిన మిస్టేక్స్ని వారు ఎదిరించి మాట్లాడడం వల్ల. సో ఇక్కడ చూస్తే దావీదును క్షమించగలిగేది ఎవరు అంటే ఒక మనుష్యుడు కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక ప్రవక్త ఎంత మాత్రమూ కాదు. దేవుడు మాత్రమే క్షమించగలడు. ఆయన మాత్రమే అతిక్రమములను తుడిచివేయగలడు. ఆ దేవుడు ఎవరైన దేవుడట? పరిశుద్ధుడైన దేవుడు. ఈరోజు నా పరిశుద్ధుడైన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా నువ్వు కూడా పాపంలో ఉన్నావేమో, రైటే చేస్తున్నాను అని అనుకుంటూ పాపంలోనే జీవిస్తున్నావేమో. ఆ తప్పును క్షమించగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి రా, నీ యొక్క అతిక్రమములను నేను తుడిచివేస్తాను. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నీ యొక్క పాపం ఒక మనిషికి చేశాను, నేను ఒక ద్రోహం ఒక మనిషికి చేశాను, నేను ఒక వ్యక్తిని మోసం చేశాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను,
ఎవరికి విరోధంగా చేశారట? బత్షెబాకి విరోధంగా చేయలేదు, పాపం ఏ మనుషుడికో విరోధంగా చేయలేదు, కానీ దేవా నీకు విరోధంగా చేశాను అంటున్నాడు. అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్యాలను చదువుతున్నాము, దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని బట్టి జీవిస్తున్నాం. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో సమస్తం కూడా మనకి తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు విశ్వాసులుగా ఉండి కొంతమంది తెలిసి పాపం చేస్తూ ఉంటారు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీకు విరోధంగా పాపం చేశాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, నాకు అన్నీ తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, ఇలా నేను జీవించకూడదు, నీవు అభిషేకించబడినటువంటి వ్యక్తిని నీ ద్వారా అని అన్నీ తెలుసు, అయినా పాపం చేశాను. కనుక ఏమంటున్నాడు దావీదు అంటే, నీకు విరోధంగా చేశాను పాపం. ఈరోజు క్రైస్తవుడా, విశ్వాసి, లోకంలో అటువంటి ముద్ర వేయబడ్డ నీవు ఒకవేళ పాపం చేస్తే, ఒకవేళ ఇంకొకరిని మోసం చేస్తే, ఒకవేళ ద్రోహం చేస్తే, అది వాళ్ళకి చేసినట్లు కాదు, దేవునికి చేసినట్లు, దేవునికి విరోధంగా ఆ కార్యం చేసినట్లు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ అతిక్రమములను తుడిచివేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క ప్రతి పాపం నుంచి ఆయన విడిపించగలడు. ప్రతిరోజు చేసి వస్తానండి అంటే కుదరదు, కానీ నీవు ఈరోజు నిజంగా రియలైజ్ అయ్యి ఇక ఎన్నడూ కూడా పాపం జోలికి పోను, నా జీవితం మార్చబడాలనే ఆశ నీలో కలిగి ఉంటే దేవుని దగ్గరికి రా. ఆయన ఖచ్చితంగా నీ అతిక్రమమును తుడిచివేస్తాడు. నీకు లోకంలో ఉన్నటువంటి చెడ్డ పేరును కొట్టివేసి ఒక మంచి పేరును, గొప్ప పేరును దేవుడిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు, ఇంతవరకు కూడా వాక్యం ద్వారా మాట్లాడారు. అవునయ్యా, మీకు విరోధంగా మేము పాపం చేయకుండా సహాయం దయచేయండి అయ్యా. మా అతిక్రమములను తుడిచివేయండి. మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పాపాలను కడిగివేయండి నాయన. మరన్నడు కూడా పాపం జోలికి మేము వెళ్లకుండా అయ్యా జ్ఞానం ఇచ్చి మీరే నడిపించమని ఈరోజు నీ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి, వారికి ఉన్న అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి, వారికి ఉన్నటువంటి కష్టాల్లోంచి విడుదల దయచేయండి అయా. బిడ్డల కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయమని అయా. ఈ రోజంతను మీకు మహిమకరంగా, మీ నామానికి ఘనతకరంగా జీవించే కృప దయచేయమని, మా రాకపోకల్లో మా పనుల్లో మీరే తోడై ఉండమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.